సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు, తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 16వ తారీఖు వరకు 11వ స్థానంలో ఉంటున్నాడు, శుభప్రదంగా ఉంటుంది. దాని తరువాత మాసాంతం వరకు కూడాను 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంటాడు. కుజుడు జన్మ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలం. గురువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ప్రథమంలో 14వ తారీఖు వరకు దశమ స్థానంలో ప్రతికూలం. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఏకాదశ స్థానంలో శుక్రుడి యొక్క అనుకూలత ఉంటుంది. ఇక శనీశ్వరుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు పంచమ స్థానంలో ప్రతికూలం. కేతువు అనుకూలంగా ఉన్నాడు, ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారం మూలకంగా తులారాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఓవరాల్గా గ్రహస్థితి ఈ మాసంలో ఈ రాశి జాతకులకు అనుకూలంగా ఉంది. 1, 2 వారాలు బాగా కలిసి వస్తుంది. 3, 4 వారాలు సామాన్యంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినప్పటికీ శుభకార్యాలు మీరు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ మాసంలో శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాల విషయమై ఒక నిశ్చయమైనటువంటి నిర్ణయానికి రావడం కానీ ఈ మాసంలో జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపార విషయమై పెట్టుబడులు చేస్తారు, లాభదాయకమైనటువంటి వ్యవహారంలో పెట్టుబడులు చేస్తారు. చాలా అనుకూలంగా ఉంది వ్యాపారం. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది, అనుకూలంగా ఉంటుంది. మీకు సమయానికి డబ్బు రావడం మూలకంగా మీరు కొత్త పనులు చేయాలి అనేటువంటి ఆలోచన ఇంకా దృఢీకరంగా మీరు చేస్తుంటారు. ఒక నిశ్చయంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా పూర్తి అవుతాయి. జీవన విధానంలో కొంత మార్పులు కనబడుతున్నాయి. అంటే జీవన విధానంలో మార్పులు అనంటే పూర్వంతో పోల్చినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది. ప్రధానమైనటువంటి గ్రహాలు శని, గురువు, కేతువు, ప్రథమార్థంలో సూర్య భగవానుడు, బుధుడు, ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉంది. కాబట్టి మీ విధానం లోపల, మీరు చేసేటువంటి పనితనం లోపల చాలా మార్పు వస్తుంది, సంతోషంగా ఉంటారు. ఇక ప్రయాణాల మూలకంగా మట్టుకు కొంత అలసట గోచరిస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మామూలు కార్యాలను మీకు అనవసరము అని అనుకున్నట్టయితే వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. అనవసరమైనటువంటి అలసట, శారీరక శ్రమకు గురి కాకుండా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు ఎలాగూ మనం చేయవలసినటువంటి స్థితి ఆగత్యం ఏర్పడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా అనవసరమైనటువంటి పనులను వాయిదా వేసుకోండి. కార్య సాఫల్యము బాగా గోచరిస్తుంది. మీరు చేపట్టినటువంటి పనుల లోపల 100% సక్సెస్ కనబడుతుంది ఈ మాసంలో. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా ప్రణాళికాయుతంగా ప్రారంభించినట్టయితే మీరు అనుకున్న విధంగా, అనుకున్న సమయంలో పనులను పూర్తి చేయగలుగుతారు. లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న మోతాదులో మీకు లాభాలు రావడానికి కూడాను చాలా అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, వ్యవహారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక వాహన మూలకంగా కొంత రిపేర్లు అనవసరంగా ముందుకు వచ్చి మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రయాణం చేసేటువంటి సమయంలో ముందుగా వాహనాలను మీరు
చూసుకొని అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతనే ప్రయాణాలు చేయడం మంచిది. లేని పక్షంలో అనవసరమైనటువంటి ఇబ్బందులకు, ఆటంకాలకు మీరు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి వాహన మూలకంగా. కాబట్టి అది మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ముందుకు వస్తాయి, వాటిని చేపడతారు. అనవసరమైనటువంటి ఆలోచనలతో మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిది ఒకటి కనబడుతుంది. పనులు పూర్తి అవుతాయి, ఆదాయం బాగా ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిది కొన్ని కారణాల మూలకంగా, ప్రయాణాల మూలకంగానే కానివ్వండి, రిపీటెడ్గా మీరు ఆలోచిస్తున్నటువంటి వ్యవహార ధోరణి మూలకంగా కానివ్వండి, కొంత మనశ్శాంతి కొరబడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వృధా కాలయాపన గోచరిస్తుంది. దాన్ని మీరు కొంత కట్టడి చేసుకున్నట్టయితే కాలానుగుణంగా మీరు చేయవలసినటువంటి పనులను ఒక పద్ధతి ప్రకారంగా ప్రోగ్రాం వేసుకొని మీరు చేసుకున్నట్టయితే ఇంకా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, చదువు పూర్తయి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసం. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో చేరుతారు, ఆదాయం ప్రారంభమవుతుంది. కొత్త ఉద్యోగంలో చేరడం మూలకంగా మీ కుటుంబ సభ్యులు, దగ్గరి వాళ్ళు అందరూ కూడాను సంతృప్తిగా ఉంటారు. ముందు మీరు సంతృప్తిగా ఉండేటువంటి అవకాశం బాగా ఉంది ఈ మాసంలో. ఇంటి వాతావరణము 3-4 వారాలలో మీకు చాలా కలిసి వస్తుంది, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మంత్ ఎండింగ్లో అంటే 3-4 వారాలలో బాగా మీకు కలిసి వస్తుంది. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకారులకు అనుకూలమైనటువంటి సమయం. సంగీత ప్రియులకు, సాహిత్యవేత్తలకు, రచన వ్యాసంగంలో ఉన్నటువంటి వారికి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను ప్రధానంగా 3-4 వారాలు ఈ మాసంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపారం ఓవరాల్గా సంతృప్తికరంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది, మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగా కొనసాగుతాయి, మంచి ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యాపారం ముఖ్యంగా మీరు చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం ఈ మాసంలో ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొంత మీరు ఆరోగ్యంపై ప్రధానంగా మాసాంతంలో కొంత జాగ్రత్తలు చేయడం మంచిది. కొంత మనస్సు నిలపండి ఆరోగ్యం పైన. పనులు పెరగడం మూలకంగా, భారం పెరగడం మూలకంగా, మీకు హెక్టిక్ వర్క్ మూలకంగా మీరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాసాంతంలో ఒక్క పాయింట్ను మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మిగతా విషయాలలో ఈ మాసం మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరిని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు.
కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు. అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుడిని మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా, అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి. దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుణ్ణి మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు, విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము
ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణం ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి 8:14 వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోష కాలం వరకు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకం చేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము, తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య.
ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలుష స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ, ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి. వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి, దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము, ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవములోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్ర విహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.